పవన్ కళ్యాణ్ అంటే అసలు ఒక మాటలో ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు మీకు ఎక్కువ పొలిటికల్లో ఎక్కువ ఇష్టం, మూవీస్లో ఎక్కువ ఇష్టం? మూవీస్లో. ఓకే, మరి హరహర వీరమల్లు మూవీ వస్తుంది. ఈ మూవీ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండబోతుంది ఈసారి? ఈసారా ఏమో మరి కలెక్షన్ క్రాస్ చేస్తే చాలు ఫస్ట్. అవునా? అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, పొలిటికల్లో ఉన్నారు కదా, మూవీస్లో క్రేజ్ ఉండిద్ది అంటారా? మూవీస్లో క్రేజ్ ఆ క్రేజ్ తగ్గదులే బ్రో. అవునా? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏజ్ అయిపోయింది అంటే ఫిట్నెస్ తగ్గిపోయింది బాగా, లైక్ ఏం అంత హైప్ ఏం లేదు అని పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు కదా. మూవీని ఫ్లాప్ చేసి చూడమని బ్రో ఫస్ట్. అంతేగా అంతేగా. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే ఇక మంట పుట్టిస్తారు. మామూలుగా ఉండదు మరి. పవన్ కళ్యాణ్ గారిలో ఎక్కువ ఏమి ఇష్టం బ్రో మీకు? పవన్ కళ్యాణ్ అంటేనా ఏమి ఇష్టం? లైక్ యాక్టింగ్ లేకపోతే బ్రో ఫస్ట్ గబ్బర్ సింగ్ చూడంగానే ఇంకా ఫ్యాన్ అయిపోయాయి బ్రో. ఇంకేం చెప్పను, గబ్బర్ సింగ్ మీరు చూసే ఉంటారు ఇక. అవును. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి అయితే మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఈ మూవీలో ఎలా అనిపించింది? హరహర వీరమల్లు మూవీలో ఎలా అనిపించింది? ఆయన ఓన్ వాయిస్తో పాడారు కదా. ఓన్ వాయిస్ అంటే స్టార్టింగ్ ఏం అర్థం కాక నచ్చలే బ్రో, స్లోగా అర్థమైన తర్వాత ఇంకా అప్పుడు. ఓకే, కమింగ్ టు ఓజీకి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. హరహర వీరమల్లు మూవీ అంటే హరహర వీరమల్లు మూవీ బాగున్నా బాగపోయినా ఓజీకి అయితే ఎక్కువ ప్రయారిటీ ఉంది అంటున్నారు. ఓజీగా బ్రో అసలు ఏ సినిమా తీసినా ఫ్లాప్ చేసే అసలు ప్రసక్తే లేదు బ్రో. ఏదైనా సరే వెళ్ళిపోద్ది అట్ట సినిమా. రీసెంట్గా కుంభమేళాలో కూడా ఆయన స్నానం చేసినప్పుడు వితౌట్ షర్ట్తో స్నానం చేసినప్పుడు ఆయన బాడీ అనేది బయటకి చూపించారు కదా, ఆ బాడీని చూసి ట్రోల్ చేస్తున్నారు. ఏజ్ అయిపోయింది, ఎవరి బాడీ అలాగ ఉండేది బ్రో, వీళ్ళకి ఏం సిక్స్ ప్యాక్ ఉందేంటి? అదే ట్రోల్ చేసే వాళ్ళు సిక్స్ ప్యాక్ ఉందేంటి బ్రో? ఏమైనా కనలేని మెయిన్ చేస్తున్నారు ఏంటి? ఎవరికి ఉండాల్సింది అలాగ ఉండిద్ది. ఓ అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసే అంత లేదులే బ్రో అసలు. వాళ్ళు ఆహా అసలు ఏది ఉండదు. ఆయన తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు బ్రో అసలు మిగతా వాళ్ళంతా ఇంకెందుకు యాక్టింగ్ వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు ఏం చెప్తావు? ఏముంది అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎలా అనిపిస్తుంది? ఆయన పాలిటిక్స్లోకి రావాలని అనుకున్నాం, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాం అయ్యారు, డిప్యూటీ సీఎం అవ్వాలనుకున్నాం అయ్యారు. బట్ దానికి తగ్గ ఫీడ్బ్యాక్ రావట్లేదు ఆయన దగ్గర నుంచి. సనాతన ధర్మ పట్ల వ్యవహరిస్తున్నారు కానీ బయట చాలా జరుగుతున్నాయి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అవ్వవని అన్నారు, బట్ అవుతున్నాయి కదా, అది కొద్దిగా బాధగా ఉంది. ఏదైనా సరే గెలిపించుకున్నారు కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్గా అనిపించుకుంటే ది బెస్ట్ ఉండిద్దని మీ ఒపీనియన్? అంతే. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఆప్షన్ అయితే ఇలా ఉంది. కమింగ్ టు మూవీ సైడ్, హరహర వీరమల్లు మూవీ అయితే ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? హరిహర వీరమల్లు అదొక రేంజ్ బ్రో. అది బాబీడియోలో ఆ క్యాస్ట్ మొత్తం వేరే లెవెల్. అది ఆ క్యాస్ట్ బట్టే మీకు క్యాస్ట్ బట్టే అర్థం అవ్వాలి మీకు మొత్తం. ఇంకేం చెప్తాం బ్రో? హరహర వీరమల్లు అనేది బేసిక్గా హరిహర వీరమల్లు ఎక్కువ ఫాలో అవ్వట్లేదు, ఓజీని ఎక్కువ ఫాలో అవుతున్నాం మేము. ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. హరహర వీరమల్లు మూవీ అనేది ఎందుకు డౌన్ అయిపోతుంది? క్రేజింగ్ ఎందుకు తగ్గిపోతుంది? నెగిటివ్ ట్రోలింగ్ ఎందుకు అవుతుంది? నెగిటివ్ ట్రోలింగ్ కాదు బ్రో, ఓజీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అంతే బ్రో. నెగిటివ్ ట్రోలింగ్ ఏం కాదు, దానికి మీరు ప్రయారిటీ ఎక్కువ ఇస్తే ఆటోమేటిక్గా వేరే దానికి ప్రయారిటీ తక్కువ అవుతుంది కదా. మీకైతే రెండు హైప్ అయితే ఉందా మీకు? రెండు హైప్ అయితే ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి హైప్ చేస్తాం కదా. మరి పవన్ కళ్యాణ్లో ఎక్కువ లైకింగ్ ఏంటి, ఏమి ఇష్టం? ఆయన యాటిట్యూడ్. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్? గబ్బర్ సింగ్. రీసెంట్గా చాలా మంది టార్గెట్ చేసి తొక్కేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఏమైనా డ్యామేజ్ ఉండిద్దా కెరియర్లో? తొక్కేద్దాం అని ఏముంటుంది బ్రో, తొక్కేయడానికి ఏముంటుంది. ఆయన ఆల్రెడీ నిలదొక్కున్నారు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 25 years నుంచి. సో ఆయన తొక్కడం ఏముండదు, ఆయన అంతా ఆయన బయటకు వచ్చేయడం తప్ప ఆయన తొక్కడం అయితే ఏముండదు. రీసెంట్గా కుంభమేళాలో కూడా ఆయన వితౌట్ షర్ట్ మీద స్నానం చేయడం జరిగింది. ఆ బాడీని చూసి కూడా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో. అప్పుడున్న ఫిట్నెస్ హీరోని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ రేంజ్ ఇది అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు బ్రో, ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఇంకేం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు బ్రో? ఇప్పుడు ఎన్టీఆర్ సార్ వచ్చినా ఎండ్ ఆఫ్ ది టైంకి ఎలాగే అవుతారు. 50 ఇప్పుడు ఆయనకి 54 years 55 years బ్రో ఆయనకి. ఏ హీరో అయినా కామన్ పర్సన్ లాగా క్యాజువల్గా ఉండాల్సిందే అంట, ఇవన్నీ టేక్ ఇట్ ఈజీ అంతే. టేక్ ఇట్ ఈజీ. ఏజ్ ఫ్యాక్టర్స్ అవి. ఇప్పుడు నేనైనా వెళ్ళినా 50 yearsకి నాకు అలాగే అవుతుంది. మీరైనా ఇప్పుడు ఫిట్గా ఉన్నారు, 50 yearsకి మీకు వస్తుంది. అదే ఏజ్ ఫ్యాక్టర్, అది మనం ఏం చేయలేము. అది